హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు నేను నా ఫ్రెండ్తో ఎక్కడికి వెళ్తున్నా అంటే స్వయంభూ వినాయకుడు టెంపుల్. మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఆ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అండ్ చాలా అంటే మనం కార్యసిద్ధి వినాయకుడు అంటాం కదా. సో మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ జరిగిన వాళ్ళు నాకు వచ్చి చెప్పారు. సో ఎందుకో వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోవాలి అనిపించింది అనమాట. ఎప్పటి నుండో మొక్కు తీర్చుకోవాలి అనుకొని ఫైనల్లీ నేను నా ఫ్రెండ్ మా మమ్మీ వాళ్ళతో అయితే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ కోసం చెప్పాలి అంటే దీనికి హిస్టరీ అనేది 200 years బ్యాకే ఉందన్నమాట. అంత ఓల్డ్ టెంపుల్ ఇది. ఆల్సో మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 2 టెంపుల్స్ మాత్రమే వినాయకుడివి న్యాచురల్గా ఎవాల్వ్ అయ్యాయి అనమాట. ఒకటి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది కదా కాణిపాకం వినాయకుడు టెంపుల్, అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్వయంభూ వినాయకుడు టెంపుల్ చోడవరంలో ఉంది. స్వయంభూ టెంపుల్ అని మనం పిలుస్తున్నాం కదా. అసలు స్వయంభూ అంటే ఏంటి? స్వయంభూ అంటే సెల్ఫ్ బోర్న్ అనమాట. అంటే ఈ టెంపుల్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, న్యాచురల్గా రావడం వల్ల ఆ వినాయకుడిని మనము స్వయంభూ వినాయకుడు అని పిలుస్తాం. అసలు ఈ స్వయంభూ వినాయకుడు మనకి ఎలా కనిపించారు, జనాలకి ఈ స్వయంభూ వినాయకుడు ఉన్నారని ఎలా తెలిసింది, అక్కడ గుడి ఎలా కట్టారో కూడా నేను చెప్తా. ఫస్ట్ అయితే మనకి చోడవరంలో ఈ స్వయంభూ టెంపుల్ ఎక్కడైతే ఉందో ఆ నియర్ బై ప్లేస్లోనే ఎక్కడో శివుడి గుడి అయితే కడదాం అనుకున్నారనమాట. శివుడి గుడి కట్టే ముందు వినాయకుడిని మనం అక్కడ పెడదామని చెప్పి ఈ రాతి షేప్లో ఉన్న వినాయకుడిని తవ్వడానికి మనుషులు వచ్చారు. వస్తుంటే ఆ తొండం ఏదైతే ఉందో ఆ తొండం ఎండింగ్ అనేది కనిపించట్లేదు అనమాట. రాయి కనిపిస్తుంది కానీ ఆ తొండం ఎండింగ్ మాత్రం కనిపించట్లేదు. తవ్వుతూనే ఉన్నారు బట్ స్టిల్ ఎండింగ్ అనేది రావట్లేదు అనమాట. సో అలా ఇంకా ఏదో ఉంది అని జనాలు కొంచెం డిగ్ చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు మాత్రం చనిపోయారు. సో అందుకని చెప్పి ఇది దేవుడి మహిమ అని చెప్పి అక్కడ న్యాచురల్గా ఈ స్వయంభూ వినాయకుడు వచ్చారు అని అక్కడే మనకి టెంపుల్ అనేది కట్టేశారనమాట. నేను ఇక్కడ టెంపుల్కి వెళ్ళింది కూడా నా బెస్ట్ ఫ్రెండ్తో అనమాట. మీరు ఒకవేళ వ్లాగ్స్ చూడకపోతే ముందు నేను ఒక 2-3 వ్లాగ్స్ చేశాను నా ఫ్రెండ్తో, అవి కూడా చూసేయండి. సో నాకైతే చాలా రిలాక్సింగ్గా మంచి స్పిరిచువల్ వైబ్ అయితే వచ్చిందనమాట వెళ్ళిన తర్వాత. మనం ఏదైనా హార్ట్ఫుల్గా మంచి ఉద్దేశంతో చేయాలి అనుకుంటే మాత్రం అన్నీ అలా కలిసి వచ్చేస్తాయి అన్నట్టు మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్ బాగా ఎండగుందనమాట. కొంచెం అలా గోయింగ్ ఫార్వర్డ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఫుల్ వర్షం, క్లైమేట్ చేంజ్ అయిపోయింది. నాకైతే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. మీ నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోవాలి అని అయితే నేను ప్రే చేస్తున్నాను. సో మీరు కూడా ఒకవేళ వెళ్తే కింద ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ టెంపుల్ కూడా చోడవరం మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుందండి, మరీ లోపలికి కూడా కాదు. సో వెళ్ళాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగానే మనకి అవైలబుల్గా ఉంటుంది వైజాగ్ నుండి. ఆల్సో మీరేమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.